చాలా రోజుల నుంచి నేను కూడా దీని గురించి చూస్తున్నాను, కానీ ఎందుకు లేని స్పందించలేదు. కాకపోతే ఈరోజు మన సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ అన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ దాన్ని జనాల ముందుకు తీసుకొని వచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అయితే నేను ముందుగా బాధితుల కంటే ముందుగా నేను నా గిరిజన బిడ్డల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు గిరిజన అనే పేరు పెట్టుకొని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వేసే కుక్క బిస్కెట్లు వేస్తుంటుంది కదా, డబ్బులు చిల్లర డబ్బులు, వాటికి లోబడి ఈరోజు మన గిరిజన బిడ్డలు చనిపోతుంటే వాళ్ళ పక్షాన నిలబడకుండా ఎవరో మంగ్లీ పక్షాన నిలబడ్డారు కదా, నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఏదైనా ఉందా? మనిషికి మానవత్వం అనేది ఏదైనా ఉందా? ఈరోజు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మీకు చనిపోయిన వాళ్ళు కనిపించట్లేదా? ఈరోజు జీవో 29 వల్ల చాలామంది మా గిరిజన బిడ్డలు, మన గిరిజన బిడ్డలు అందరూ ప్రిలిమ్స్ రాకుండా రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్కడ పోయారండి మీరు అందరూ? మొన్న అదేదో హాస్పిటల్లోనా, ఉస్మానియా హాస్పిటల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు ఒక్కడు స్టేటస్ పెట్టలేదు. మరి వీళ్ళందరూ గిరిజనులు కాదా? నేను ఈరోజు సంపత్ నాయక్ గారికి చెప్తున్నాను, మంగ్లీ గారిని కాదండి మీరు బైకాట్ చేయాల్సింది. ఇట్లాంటి దొంగగాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో ముందు వాళ్ళని బైకాట్ చేయండి. వాళ్ళకు ఉండే అర్హతే లేదు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు వీళ్ళకు మంగ్లీ మాత్రమే కనిపించిందా? మంగ్లీ గారేసే డబ్బులు మాత్రమే వీళ్ళకి కనిపిస్తున్నాయా? ఈరోజు మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా చాలా హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ జీవన్ లాల్ లావడియా గారు, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు హిజ్ నాట్ ప్రూవన్ అన్న గిల్టీ ప్రూవ్ అవ్వక ముందే ఆయన మీద అలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎక్కడ వేరు మీరంతా? అప్పుడు ఏ కమ్యూనిటీ మీరంతా? అప్పుడు రెడ్డిలో జాయిన్ అయ్యారా, లేకపోతే మాదిగోళ్ళలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇంకే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు సుప్రీంకోర్టు అనేది కన్ఫర్మ్ చేయలేదు ఏమని, దెర్ ఇస్ అ లో రేట్ ఆఫ్ కన్విక్షన్ బై ద సిబిఐ అండ్ బై ద ఈడీ. ఇది సుప్రీంకోర్టే కన్ఫర్మ్ చేసింది. సో నేను ఇది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను మంగ్లీ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇట్ వాస్ ట్రూ, ఇందాక అక్క నాకు ఫోన్ చేశారు ఆన్ 25th మార్చ్ రోజు ఒక స్టేటస్ పెట్టుకుంటే దానికి నేను రెస్పాండ్ అయినప్పుడు షీ కాల్డ్ మీ, షీ స్పోక్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 32 minutes మాట్లాడిన మంగ్లీ అక్క గురించి. అప్పుడు నేను అయ్యో పాపం నా గిరిజన బిడ్డే అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ప్రూఫ్స్ నాకు చూశాక నాకు అప్పుడు అర్థమైంది, లేదండి మంగ్లీ గారు, సీరియస్లీ మీరు నిజంగా ఈ కమ్యూనిటీకి ఏదో చేశానని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మంగ్లీ గారు అంటారు నేను మంగ్లీ అనే పేరు పెట్టుకొని ప్రపంచ దేశాలకు మన గిరిజనుల గురించి చెప్తున్నాను అంటున్నారు. మీరు మాత్రమే కాదు, మీరు ఎవరికి చెప్పారో నాకైతే తెలీదు. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సంపత్ ఉన్నారు, సంపత్ జనసేన అని పెట్టుకోవచ్చు, ఆయన పేరు సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అశోక్ రాథోడ్, జీవన్ లాల్ లావడియా, ఇట్లా చాలా మంది వాళ్ళ పేరు వెనకాల మా గిరిజన ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళే. మీరు మాత్రమే సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తారా? మీ చేతిలో ఏది ఉంటే అది చేస్తారా? నేను ఈరోజు మంగ్లీ గారిని కూడా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మా గిరిజనులకి ఏం చేశారు, మీరు ఏం చేశారు అనేది నేను అడుగుతున్నాను. సెలబ్రిటీ కాదు తను. బేసికల్గా తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు మా దగ్గరకు వచ్చి అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, తనని తీసుకొచ్చింది భిక్షు నాయక్ గారు. అన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే ఇవ్వండి, ఒక ధూమ్ధామ్ ఉంటే ఇవ్వండి, ఒక పాటలు పాడుకుంటే మాకు ఇవ్వండి అన్న, మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నామే. షీఈ్ నాట్ సెలబ్రిటీ. సెలబ్రిటీ దేనికి సెలబ్రిటీ? ఎందుకు సెలబ్రిటీ? సెలబ్రిటీ పేరు చెప్పుకొని నువ్వు ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు కాపాడుకున్నావు కమ్యూనిటీ పేరు చెప్పుకొని. ఇంకోసారి నీకు ఆ అర్హత లేదు. నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటప్పుడు ఆ గమండు మాటలేంది, తగ్గించుకోండి అవి ప్లీజ్. ఈరోజు మంగ్లీ అక్క అంటారు నేను ఒక సెలబ్రిటీని, సో అందుకే నేను మీడియా ముందుకు రావట్లేదు, కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని అంటున్నారు. నేను మంగ్లీ అక్కకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా, చిన్న సజెషన్ అక్క. మీతో కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి అడ్డం మీద కూలీలు 500 ఇస్తే వస్తారు, వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ చేసుకోండి. మాలాంటి వాళ్ళు నిజంగానే అన్యాయానికి మేము ఎప్పుడు వత్తాసు పలకము, మేము ఎప్పుడు బాధితుల పక్షానే నిలబడతాము. అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కొంతమంది గిరిజన నాయకులు ఉన్నారు, సోకాల్డ్ గిరిజనులు అని చెప్పుకునే నాయకులు ఉన్నారు. అండ్ వాడు ఎవడో మోతిలాల్ అంట, నాకైతే నిజంగా వాడి గురించి ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, కానీ ఆమె ఇచ్చే 10-20 రూపాయలకు మొరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. నిజంగా నువ్వు గిరిజన బిడ్డవైతే, నిజంగా నీకు గిరిజనులు అంటే ఏదైనా ఉంటే, మొన్న వచ్చిన బ్యాచ్ అండి వీళ్ళంతా, నిజంగా నీ గిరిజనుల ఒక పక్షాన ఏదైనా నువ్వు నిలబడాలనుకుంటే ఈ బాధితుల పక్షాన నిలబడు. అంతేగాని రేపొద్దున నీకు మంగ్లీ వచ్చి ఓటేయదు, నీకు ఈ గిరిజనులే ఓటేస్తారు. సో ఫస్ట్ మీరు బాయ్కాట్ చేయాల్సింది మంగ్లీ గారిని కాదు, బాయ్కాట్ చేయాల్సింది ఇలాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి కమ్యూనిటీ నుంచి. అప్పుడే మన కమ్యూనిటీ బాగుపడుతుంది. అండ్ ఇంకో విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను.
ఈరోజు గిరిజన నాయకులు అందరూ వచ్చి మంగ్లీ మా ఆడబిడ్డ గురించి మేము మాట్లాడతాం అంటున్నారు. మరి మంగ్లీ గారు అలిగేషన్ వచ్చిన రోజు మీ దగ్గరకు వచ్చారా, లేకపోతే వేరే మ్యూజిక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మరి ఆ రోజు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు గిరిజన కార్డు గుర్తు రాలేదా? ఆ రోజు మీకు ఉమెన్ కార్డు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను నేను మంగ్లీ గారిని. బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా గిరిజన నాయకులారా. ఎంతసేపు డబ్బులు కాదు ముఖ్యం మీకు. ఈ బాధితులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పక్షాన్ని ఉండండి. మీకు సేవలాల్ మహారాజ్ ఏం చెప్పిపోయాడో దానికోసం ఒకసారి ఆలోచించండి. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ టు ద పోలీస్ ఫోర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ టు ఆల్ మై కమ్యూనిటీ ఎవరైతే హానెస్ట్గా పోరాడుతున్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరు బాయ్కాట్ చేయాల్సిందే ఒక మంగ్లీనో ఒక రామావతి మధునో కాదు. ఎవరైతే ఈ గిరిజనులు ఆమె పక్షాన నుండి ఈ బాధితులకు ఎవరైతే సహాయం చేయట్లేదో వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు బాధితుల పక్షం నిలబడకుండా కేవలం సెలబ్రిటీ మంగ్లీ గారి పక్షం నిలబడే ఈ గిరిజన నాయకులు ఎవరు ఉన్నారో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో గొంతు అరుస్తున్నారో ముందు వాళ్ళని బాయ్కాట్ చేయండి, తర్వాత మంగ్లీ గారిని బాయ్కాట్ చేయండి. అప్పుడే మన కమ్యూనిటీ అనేది బాగుపడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.